సూజీ రవ్వతో బిస్కెట్ ఇలా చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. బయటియి కావాలని అడగనే అడగరు. అంత బావుంటది. ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. పావు కప్పు గోధుమ పిండి ఏసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసుకోవాలి. అట్నే కొన్ని నువ్వులు, కొద్దిగా కొబ్బరి, ఒక పావు కప్పు చక్కెర వేసుకొని కొన్ని కొన్ని పాలు పోసుకుంటా కలుపుకోవాలి. మనకు పాలు కొలత అన్నది ఏమి ఉండదండి. ఎంత పడితే అంత కొంచెం మనకు టైట్‌గానే కలుపుకోవాలి కొద్దిగా. ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని అంతా కలుపుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అవిటి మీద కొంచెం నువ్వులును, డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని మనం బిస్కిట్ మాదిరిగా దాన్ని ఏదన్నా ఫ్లాట్‌గా ఉన్న గిన్నెతోటి మనం అట్లా ఒత్తుకుంటే మనకు బిస్కిట్ షేప్ అన్నది వచ్చేత్తది. ఇప్పుడు అవన్నీ అట్లా తీసుకున్నాక అన్ని ప్లేట్‌లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి డీప్ ఫ్రై అన్నది ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దు. ప్లేన్ సుతం మీడియంలో పెట్టుకోండి. లోకు మీడియంకు మంచిగా అప్పుడే మంచిగా కాలుతాయి. ఇప్పుడు అన్నీ అట్లా కాల్చుకొని తీసుకోవాలి. తీసుకున్నాక సర్వింగ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. తప్పక ఇలా ఒకసారి ట్రై